श्री गुरुभ्यो नमः। हरिः ओम्। राम राम जय श्री राम राम जय श्री राम राम जय राम राम जय राम राम जय श्री राम राम जय श्री राम राम जय कौसल्या सुखवर्धन रामा कौसल्या सुखवर्धन रामा श्रीमद् दशरथ नंदन रामा श्रीमद् दशरथ नंदन रामा जानकी जीवन राजा रामा जानकी जीवन राजा रामा मारुति सेवित तारक नामा मारुति सेवित तारक नामा राम राम जय श्री राम राम जय राम राम जय श्री राम राम जय राम राम जय राम राम जय राम श्री राम राम जय श्री राम राम जय कौसल्या सुखवर्धन रामा कौसल्या सुखवर्धन रामा श्रीमद् दशरथ नंदन रामा श्रीमद् दशरथ नंदन रामा जानकी जीवन राजा रामा जानकी जीवन राजा रामा मारुति सेवित तारक नामा मारुति सेवित तारक नामा जय जय राम सीताराम जय जय राम सीताराम जय जय राम राजा राम जय जय राम राजा राम जय जय राम जय जय राम राजा राम जय जय राम राजा सीता राम 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 जय जय राम सीता राम 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 जय जय राम
రామ రామ జయ రామ. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శుకరూప ప్రబోధజ్ఞా సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ మదజ్ఞానం వినాశయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. ఇక్కడ కపిల భగవానుడు అసలు శరీరం అంటే ఎన్ని తత్వాలు ఉన్నవి, దీనిలో ఎంత సరుకు ఉంది, ఎంత సరుకుని మనం గుర్తించకుండగానే నేను 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 అని అభిమానపడుతూ లేనిపోని అక్కరలేని పాప పుణ్యాలకు తావిస్తూ ఆయా కర్మ ఫలాలను అనుభవిస్తూ ఏడుస్తూ ఎదమొత్తుకుంటూ గడిపేస్తూ ఉన్నాము. దీనిలో ఏముందంటే అమ్మా ఇదిగో ఇది అని మనకి కపిల భగవానుడు దేవహూతి మాతను నిమిత్తంగా చేసుకుని ఉపదేశిస్తూ ఉన్నారు. అమ్మా, ఇంత విస్తారంగా విశేషంగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఈ బ్రహ్మాండం ఎలా ఉత్పన్నమైనది, దేని నుండి ఏది వచ్చింది, దేని నుండి అవి ఎలా ఎలా విస్తరించింది, ఏ రీతిగా తన్మాత్రల నుండి భూతాలు ఇంద్రియాలు వాటి గుణాలు వాటి విషయాలు ఎంత ప్రాసెస్ ఉందమ్మా అని వివరిస్తూ ఉన్నారు కపిలావతారు. పంచభూతాలలో వాటికి ముందు ఉన్నటువంటివి పంచతను మాత్రలు, సూక్ష్మమైనటువంటి తన్మాత్రలు. వాటి పేర్లే శబ్ద స్పర్శ రూప రస గంధము. ఇక్కడ ఈ శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం పుట్టింది అని చెప్పారు. మరి పుట్టినటువంటి ఆకాశం నుండి ఏం పుట్టిందండి? శ్రోత్రేంద్రియం పుట్టిందండి. ఇక్కడ చూడండి, మనకి శబ్ద తన్మాత్ర నుండి ఆకాశం పుడితే ఆకాశము నుండి మన ఈ శ్రోత్రేంద్రియం పుట్టింది. పుట్టిన ఈ శ్రోత్రేంద్రియం ఏం చేస్తుందండి? శబ్దాన్ని గ్రహిస్తుందండి. అయితే అదే శబ్దము అర్థానికి ఆశ్రయమై శబ్దం వినేవారికి జ్ఞానజనకం అవుతుంది కదా. ఇప్పుడు ఈ శబ్దము అనేది ఉంటేనే ఆ శబ్దాన్ని ఇక్కడ ఒక ఉచ్చారణ చేసేసరికి విన్నవారికి ఒక అర్థాన్ని స్ఫురింప చేస్తుంది. అంచేత శబ్దము అర్థానికి ఆశ్రయం అవుతుంది. అందుచేతనే వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అని అన్నారు కాళిదాస మహాకవి. అంచేత శబ్దము అని అన్నప్పుడు అర్థానికి ఆశ్రయమై ఉంటుంది. శబ్దాన్ని విడిచి అర్థము గాని అర్థాన్ని విడిచి శబ్దము గాని ఎలా వేరుగా లేవో అలానే ఈ ప్రపంచానికి మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు శబ్దార్థముల వలె ఒకదానిని ఒకటి విడిచి ఉండవు. అంటే ఒకరిని విడిచి మరొకరు ఉండరు. అది పార్వతీప రమా ఈశ్వరం అని అన్నప్పుడు లక్ష్మీ నారాయణులుగాను వస్తుంది, పార్వతీ పరమేశ్వరులుగాను వస్తుంది. ఎలా చెప్పినప్పటికీ ప్రకృతి పురుషుడు ఇక్కడ శబ్దార్థముల వలె వేరు కావు. అంచేత ఒక శబ్దం వచ్చింది ఆకాశము నుండి అని అంటే ఆ ఆకాశము నుండి దానికి ముందుగా పుట్టింది ఏమిటండి? శ్రోత్రేంద్రియం.
ఆ శ్రోత్రేంద్రియం ఏం చేస్తుంది? శబ్దాన్ని గ్రహిస్తుంది. గ్రహించేటటువంటి ఈ శబ్దం ఏమైంది? అర్థానికి ఆశ్రయమై ఆ శబ్దం అన్నవారికి జ్ఞానం కలుగుతుంది, అంటున్న వారికి కూడా శబ్దం వినిపిస్తుంది కదండి. అందుచేతనే మనం మాట మాట్లాడేటప్పుడు కూడా మనం ఎలా మాట్లాడుతున్నాము, దానిలో ఎన్ని అక్షరాలు పొరపడినవి, పొరపాటు జరిగింది అనేది కూడా అన్నవాడికి కూడా వినిపించడం వల్లే తెలుస్తుంది. విన్నవాడికి ఎలాగూ ఏం చేస్తుంది? విన్నవాడికి తప్పు ఒప్పు తెలుస్తుంది. అంతేకాదు విన్న శబ్దం ఒక జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. అందుచేత ఈ శబ్దం వినేవారికి కూడా జ్ఞాన జనకం అవుతూ ఉంది. ఈ శబ్ద తన్మాత్రం వల్ల ఆకాశం ఏర్పడింది. ఇలా ఈ ఆకాశం ఏం చేసిందండి? సకల జీవులకు లోపల వెలుపల కూడా అవకాశం ఇవ్వడం మాత్రమే కాక ఆత్మకు, ప్రాణాలకు, ఇంద్రియాలకు కూడా ఆశ్రయంగా ఉంటుంది. అదే మొన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ శరీరం లోపల కూడా 72,000 నాడులు ఉన్నవి అంటే, ఇక లెక్క పెట్టలేనన్ని కణాలు ఉన్నవి అంటే, ప్రతి కణానికి ఎంత కెపాసిటీ ఉంది, ప్రతి నాడిలోని స్పేస్ అంటే అవకాశం ఉంది. అందుచేత ఆకాశము అనేది లోపల బయట కూడా ఉన్నటువంటిది. అదిగో అటువంటి శబ్ద తన్మాత్ర లక్షణమైనటువంటి ఆకాశం నుండి స్పర్శము అనేటటువంటి తన్మాత్ర పుట్టింది. ఆ తన్మాత్ర నుండి ఏమిటండి? ఆ స్పర్శము అనేటటువంటి దాని వల్ల వాయుభూతం పుట్టింది. ఆ వాయువు వల్ల స్పర్శను గ్రహించగలిగేటటువంటి చర్మ ఇంద్రియము, దాన్ని త్వగింద్రియము అని అంటామండి. ఆ చర్మము పుట్టి ఏం చేస్తుంది? ఇది త్వగింద్రియము స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, చల్లగా ఉందా, వేడిగా ఉందా అనేటటువంటి ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అంచేది ఇవి స్పర్శ జ్ఞానానికి లక్షణాలు. ఏమిటి? మెత్తదనం, గట్టిదనం, చల్లదనం, వెచ్చదనం అనేటటువంటివి. అంతేకాదు ఈ వాయువుకి ఏమిటి లక్షణము అంటే కదులుతుంది, కదిలిస్తుంది, అంటే కదుపుతుంది. అంతేకాదు గాలి వీచిందనుకోండి, అక్కడ గుట్టగా పడినటువంటివి చల్లా చెదురు చేసేస్తుంది. అంతేకాదు చల్లా చెదురు చేసినటువంటివి ఎక్కడెక్కడ ఉన్న వాటిని కూడా ఒక చోట కుప్పగా కూడా పోస్తుంది. ఇది గాలికి ఉన్నటువంటి ఆ లక్షణం. అందుచేత కదిలించడం, వేరు చేయడం, కలపడం అనేటటువంటిది ద్రవ్య నేతృత్వము. ద్రవ్యము అంటే వస్తువులు, నేతృత్వము అంటే ప్రభావం చూపించడం. అంటే ఆయా వస్తువుల మీద తన ప్రభావాన్ని చూపించి విడిపోయిన వాటిని కలిపేస్తుంది, కలిపేసి ఉన్నటువంటి వాటిని విడగొట్టేస్తుంది. జీవుల యొక్క సంబంధం కూడా అంతే కదండి. ఏ వాయువు వస్తుందో తెలియదు, కలిసి ఉన్నటువంటి దంపతుల్ని విడగొట్టేస్తుంది. ఒకరిని ముందు తీసుకెళ్ళిపోతుంది, ఒకరిని తర్వాత ఎప్పుడో తీసుకుని వెళుతుంది. అంతేకాదు ఒక గాలి వీచినప్పుడు ఎక్కడెక్కడ కట్టె పుల్లలు అన్ని కలిసి కొంత దూరం ప్రయాణం చేస్తాయి. మరికొంత గాలి వీచినప్పుడు నాలుగు వైపులకి మరలా చల్లా చెదురైపోతూ ఉంటాయి. ఇదిగో ఈ రీతిగా వాయువుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ద్రవ్య నేతృత్వము అన్నారండి. అంటే ఆయా వస్తువు మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు శబ్ద నేతృత్వము. ఈ శబ్దం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇవాళ మనకి తెలియకుండా ఈ వాయువు ఏం చేస్తుందండి? ఒక శబ్దం మీద ప్రభావం చూపించి ఆ శబ్దాన్ని ఇక్కడి నుంచి అమ్మా అని పిలిచామనుకోండి, అక్కడెక్కడో ఉన్న ఆమెకి ఈ వాయువు వల్ల, ఈ ఆకాశం వల్ల ఈ శబ్దం వినిపిస్తుంది. ఇది శబ్ద నేతృత్వము అంటే. అంటే ద్రవ్యం మీద తన ప్రభావం చూపిస్తుంది, శబ్దం మీద తన ప్రభావం చూపిస్తుంది. అంచేత సర్వేంద్రియాత్మకత్వం అనేటటువంటి లక్షణాలు ఈ త్వగింద్రియానికి ఉన్నవి. అంతే కదండి. పైన ఎక్కడో ఎవరో ఒక చిన్న వెంట్రుక లాగితే మనకి తెలుస్తుంది, క్రింద కాలు మీద ఏదో చిన్న చీమ పాకితే తెలుస్తుంది. ఎవరు చెబుతున్నారండి? ఎలా చెబుతున్నారండి? స్పర్శ, త్వగింద్రియము. అదే కాస్త ఈ 72,000 నాడుల్లో ఏ ఒక్క నాడి బ్లాక్ అంటే అది పూడుకుపోయినా అక్కడ రక్త సరఫరా కాకపోవడంతో ఏమవుతుందండి? ఆ స్పర్శ
అనేటటువంటి దాన్ని కోల్పోతుంది. తిమ్మిరెక్కుతుంది. అరే తిమ్మిరెక్కిన తర్వాత ఇది కాలు పని చేయట్లేదు, మరలా కాసేపు తిమ్మిరిపోయేంత వరకు మనకి ఆ త్వగింద్రియం ఆ పార్ట్ వరకు పని చెయ్యడం మానేస్తుంది. అంచేత సర్వేంద్రియాలకు ఆత్మతత్వంగా ఉండేటటువంటి లక్షణాలు వాయువు నుండి వచ్చినటువంటి స్పర్శ అనేటటువంటి ఆ ఇంద్రియానికి త్వగింద్రియానికి ఉన్నటువంటి లక్షణాలు. అంతేకాదండి, గంధంతో కూడినటువంటి ద్రవ్యాలను ఆఘ్రాణింప చెయ్యడం అనేటటువంటిది ద్రవ్య నేతృత్వం. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఉన్నదనుకోండి, గులాబీ పువ్వు ఉన్నది, గులాబీ పువ్వు వాసన వేరుగా ఉంటుంది. అలానే వంట చేస్తూ ఉంటే ఇంగువ వాసన అది వేరుగా ఉంటుంది. ఆయా వివిధ వాసనలతో కూడి ఉన్నటువంటి ఆయా ద్రవ్యాలను ఆఘ్రాణింప చెయ్యడం అంటే వాసన చూసేట్టుగా చెయ్యడం కూడా ద్రవ్య నేతృత్వం కింద వస్తుంది అని అంటున్నారు. అంతేకాదు, దూరంగా ఉన్న శబ్దాన్ని చెవికి వినిపింప చెయ్యడం అనేటటువంటిది శబ్ద నేతృత్వం. ఇదిగో ఇవాళ సౌండ్ సిస్టమ్ ద్వారా దానిలో టెక్నికల్ గా ఏర్పరిచినటువంటి ఆ జూమ్ యాప్ ద్వారా ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఈ శబ్దం మీ వరకు వస్తుంది, అలానే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడినప్పుడు మీ శబ్దం మా వరకు వస్తుంది. అంతే ఇది ఏమిటంటే శబ్ద నేతృత్వము అని చెబుతూ ఉన్నారండి. అంటే శబ్దం మీద కూడా తన ప్రభావాన్ని చూపించి ఒకరి నుండి మరొకరికి ఆ శబ్దాన్ని వినేట్టుగా వినిపించేట్టుగా చేస్తుంది. ఇక భగవత్ ప్రేరణతో స్పర్శ తన్మాత్రం వల్ల పుట్టినటువంటి వాయువు వల్ల రూపం అంటే రూపం అనే తన్మాత్ర పుట్టింది. దేని నుండి? వాయువు నుండి. ఈ రూపం వలన ఏమిటి అంటే తేజస్సు పుట్టింది. రూపము అనేటటువంటి తన్మాత్ర నుండి తేజోభూతము ఆవిర్భవించింది. ఆ తేజోభూతానికి ఉన్నటువంటిది ఏమిటండి? తేజోభూతం నుండి నేత్రేంద్రియం పుట్టింది, అంటే చక్షురింద్రియం, కన్ను పుట్టింది. అందుచేతనే హారతి ఇచ్చినప్పుడు లేకపోతే దీపాన్ని చూపించి అద్దుకోమన్నప్పుడు మనం ముక్కుకో మూతికో కాక కళ్ళకే అద్దుకుంటామండి. ఎందుకనండి? తేజస్సు నుండి ఈ నేత్రేంద్రియం వచ్చింది కాబట్టి కళ్ళకే అద్దుకోవడం. అంతేకాదు, తనకి జనక స్థానం కాబట్టి ఏది కంటికి ఆ తేజస్సు, ఆ హారతి, ఆ దీపం అనేటటువంటిది జనక స్థానం కాబట్టి తాను శక్తిని పుంజుకుంటుంది. అంచేత తాను ఈ నేత్రేంద్రియం అనేటటువంటిది తేజస్సు నుండి ఉత్పన్నమైనది. ఈ రీతిగా నేత్రేంద్రియం వల్ల గ్రహించేటటువంటిది ఏమిటి అంటే రూపం. కన్ను ఏం చేస్తుందండి? ఏది ఎలా ఏ షేప్స్ లో ఉంది, ఎలా ఉంది అనేటటువంటి దాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఇక ఈ నేత్రాన్ని పొందినటువంటి రూపానికి అంటే కనిపించేటటువంటి ఆకారానికి వృత్తులు అంటే వివిధ వేరువేరుగా ఉన్నటువంటి వృత్తులు అంటే అంటే ఒకదానికన్నా ఒకటి వేరుగా ఉంటుందండి. వాటినన్నిటినీ ఉపలంభకత్వం అంటే ఇప్పుడు 4 పుస్తకాలు ఉన్నాయండి. 4 పుస్తకాలు ఏ పుస్తకం ఏమిటో, ఏ రంగులో ఎలా ఉందో ఆయా వ్యక్తిగత అంటే ప్రత్యేకించి ఉన్నటువంటి వాటినన్నింటినీ కూడా తెలియచేస్తుంది. ఉపలంభకత్వం అని అంటున్నారు కపిలావతారుడు. అంటే వాటి అనుభవం కలగడం. భాగవతం పుస్తకం దగ్గర భగవద్గీత ఉంది, భగవద్గీత దగ్గర మరలా ఉపనిషత్తు పుస్తకం ఉంది, ఉపనిషత్తు తర్వాత ఉపదేశ సారం పుస్తకం ఉంది అనేటటువంటి ఆయా ఆకారానికి ఆ రూపానికి ఉన్నటువంటి వృత్తుల వల్ల ఏం కలుగుతుందండి? మనకి అనుభవం కలుగుతుంది. అక్కడ ఏమున్నది అనేటటువంటి జ్ఞానం కలుగుతుంది. దాన్ని ఉపలంభకత్వం అంటారండి. అంతేకాదు, ఒక ద్రవ్యం యొక్క ఆకార సమత్వం అంటే ఆ ఆకారాన్ని ఉన్నట్టుగా ఒక పుస్తకం పెద్దదున్నది, ఒక పుస్తకం చిన్నదున్నది. ఈ పుస్తకం దగ్గరే పంచపాత్ర ఉన్నది, ఆ పంచపాత్ర దగ్గరే ఏవో కొన్ని పుష్పాలు ఉన్నవి. ఇవన్నీ ఏంటి? ఆ ద్రవ్యం ఏమిటో, ఆ ద్రవ్యం యొక్క ఆకారం ఏమిటో దాన్ని యథాతథంగా చూపడం అనేటటువంటిది ద్రవ్య ఆకార సమత్వం అంటారండి. అంచేత ఈ ద్రవ్యాకార సమత్వంలో ఏం జరుగుతుంది అంటే ద్రవ్య ఉపసర్జనం
ద్రవ్య ఉపసర్జనం అంటే ఇక్కడ వస్తువు ఏమిటి అనేది కాదండి, వస్తువు అప్రధానం అవుతుంది. యథాతథంగా ఏది ఎలా ఉందో, ఏ షేపులో ఉందో, అది ఏమిటో అనేది తెలియచేస్తూ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు ద్రవ్యము మీద, ఒక ద్రవ్యం మీద అంటే ఒక వస్తువు మీద మనం దృష్టి పెట్టామనుకోండి, ఈ ప్రక్క ఆ ప్రక్క వస్తువు ఏమిటనేది మనకి తెలిసే వీలుండదు. అందుచేత అదే కాలంలో ద్రవ్య ఉపసర్జనం, అక్కడ ఉన్నటువంటి వస్తువు అప్రధానం అవుతుంది, మిగిలినటువంటివి అన్ని కూడా ఏమిటి అనేది సమదృష్టి మనకి కలుగుతుంది. ఇక్కడ మనకి గ్రహించడానికి మన ద్రోణాచార్యులు విద్యార్థులందరికీ, పాండవులకి కౌరవులకి విద్య నేర్పిస్తూ ఉన్నారు, విలువిద్య. అక్కడ అందరికీ చూపించి చెట్టు కొమ్మ మీద ఒక పక్షి, ఆ పక్షి యొక్క కంటిని చూసి గురి పెట్టాలి అన్నారు. అందరికీ చెట్టు కనిపిస్తుంది, కొమ్మ కనిపిస్తుంది, పెట్ట కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి మనకు కనిపించినట్టుగానే. కానీ ఇక్కడ అర్జునుడికి మాత్రం ఏం కనిపిస్తుంది? చెట్టు కనిపిస్తుందా? లేదు. కొమ్మ కనిపిస్తుందా? లేదు. పెట్ట కనిపిస్తుందా? లేదు. ఏం కనిపిస్తుంది? కన్ను మాత్రమే కనిపిస్తుంది. అలా ఇక్కడ ద్రవ్యము అనేటటువంటిది ఏదేదంతో మిగిలినదంతా అప్రధానమవుతుంది. తనకి అవసరమైనటువంటి దాని అందే దృష్టి పెట్టడం జరుగుతుంది. ఆ దృష్టి పెట్టగలిగేటటువంటి సామర్థ్యము ఈ నేత్రేంద్రియానికి ఉంది అని అంటూ, ద్రవ్య పరిణామ ప్రతీతి, ద్రవ్యము యొక్క మార్పు. అరే, ఉదయం కోసిన పుష్పం ఎంత బాగుంది, గులాబీ పువ్వు అప్పుడే ఈ సమయానికి వడిలిపోయింది అంటే దాని మార్పు కూడా మనకి తెలుస్తుంది. మార్పును కూడా తెలుసుకునేటటువంటి శక్తి నేత్రేంద్రియానికి పెట్టాడు అని చెప్పి భగవద్ అనుగ్రహం వల్ల అని చెప్పారండి. ఇదంతా భగవద్ అనుగ్రహం వల్ల జరిగిందే, అంతా కూడా ఆయన సంకల్పమే, లేకపోతే ఏమీ లేదండి. అంచేది ఇక్కడ ద్రవ్యం యొక్క మార్పు ఏమిటి తెలుస్తుంది, అంటే దాని యొక్క పరిణామం ఏమిటి అని తెలుస్తుంది. అంతేకాదు ఇక తేజస్సుకి సాధారణములైనటువంటి ధర్మాలు ఏమిటి? సాధారణ ధర్మాలు అంటే ద్యోతం అంటే కనిపించడం, జ్యోతం అంటే కనిపించడం. ఇక రెండవది పచనం, అంటే అగ్ని ఏం చేస్తుందండి? ఉడికిస్తుంది కదా, అది పచనం. ఇక పిపాస, ఎండలో వెళుతున్నాం అనుకోండి, గొంతు ఎండిపోతుంది, దాహం వేసేస్తుంది. ఇది ఆ తేజస్సుకు ఉన్నటువంటి లక్షణం. ఇక ఆ తర్వాత ఆకలి, వేసవికాలం ఆకలి ఎక్కువండి అంటుంటారండి అందరూ. ఎందుకండి? తేజస్సు యొక్క ప్రభావం. ఇదిగో ఇక్కడ మనకి మాఘమాసం రాబోతుంది, అతి తొందరలోనే వచ్చేస్తుంది. రథ సప్తమి వస్తే సూర్య భగవానుడు తేజస్సును పెంచుతాడు, తద్వారా అందరికీ ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. అలా ఈ రీతిగా ఇన్ని లక్షణాలు, అంటే తేజస్సుకు ఉండేటటువంటి సాధారణమైనటువంటి ధర్మములు అని చెబుతూ, జ్యోతానికి ప్రకాశం అంటే వెలుగు అని అంటాం కదా, దానికి ప్రకాశం. ఇక పచనానికి బియ్యం, ఏదైనా ఉడకాలి అంటే బియ్యం అంటే వండుతాం కదండి, అంచేత పచనానికి ఏమిటి? బియ్యం మొదలైనటువంటివి. పాకం, ఏదో క్షీరాన్నం అంటే దానికి కూడా ఉడికించడమే. అలానే పిపాస, ఇది దాహం వేసింది అనుకోండి, కాస్త మంచినీళ్ళు తాగడము, మజ్జిగ తాగడము ఏదో ఒకటి చేస్తాం. ఆకలి వేసింది అనుకోండి, ఆహారం తీసుకుంటాం. చలి వేసింది అనుకోండి, కాస్త ఎండలోకి వెళ్ళాలి అనిపిస్తుందండి. ఇలా ఇవన్నీ ఏమిటి అంటే తేజస్సు యొక్క వృత్తులు అని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారండి. ఇక దైవ ప్రేరితమై మార్పు చెందినటువంటి తేజస్సు వల్ల రస తన్మాత్రం పుట్టింది. అంటే ఇంతవరకు మనం మూడింటిని చెప్పుకున్నామండి. శబ్ద తన్మాత్రము నుండి స్పర్శ తన్మాత్ర, స్పర్శ తన్మాత్రం నుండి రూప తన్మాత్ర, ఇప్పుడు రూప తన్మాత్ర నుండి రస తన్మాత్ర అనేటటువంటిది తెలియజేస్తూ ఉండాలి. దైవ ప్రేరితమైనటువంటి మార్పు చెందినటువంటి తేజస్సు వల్ల రస తన్మాత్రం పుట్టింది. ఈ రస తన్మాత్రం వల్ల జలం పుట్టింది. రస తన్మాత్రం అంటే సూక్ష్మంగా ఉంది, అది స్థూలమైనప్పుడు జలంగా పరిణమించింది. ఇక దీనికి ఏమిటంటే జిహ్వా అనే పేరు కలిగినటువంటి రసనేంద్రియం, దీని గురించి మనందరికీ బాగా తెలుసు. అంచేత ఈ రసనేంద్రియం, మీరు గంటలతో పాటు వంట చేసిన జస్ట్ 4 మీద టేస్ట్ చూసారనుకోండి, విత్ ఇన్ సెకండ్స్ చెప్పేస్తుంది, బాగుందా బాగలేదా, పుల్లగా ఉందా తీయగా ఉందా అనేది చెప్పేస్తుంది. అంచేత ఇక్కడ రసము అనేటటువంటిది జిహ్వా
అనే పేరు కలిగినటువంటి రసనేంద్రియం పుట్టి అది ఏం చేస్తుంది, రసాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఆ రసం ఒక్కటే అయినప్పటికీ కూడా ఆయా ద్రవ్యాల యొక్క కలయిక వల్ల, ఆ కలయికలో ఉండేటటువంటి మార్పుల వల్ల షడ్రుచులు అంటాం కదండి. ఏమిటవి? వగరు, చేదు, కారం, పులుపు, తీపి, ఉప్పు. ఇవి షడ్రుచులు. ఈ షడ్రుచులు వాటి వాటి కలయిక వల్ల ఇంకా అనేక విధాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. 2-3 రకాలు కలిపితే వేరే టేస్ట్ వస్తుందండి. 6 రకాలు కలిపితే మరొక టేస్ట్ వస్తుందండి. 6 రకాలు మనం ఎప్పుడు కలుపుకుంటామండి? ఉగాది నాడు మాత్రం తప్పనిసరిగా కలుపుకుంటాము, తప్పనిసరిగా రుచి చూస్తాము. సంవత్సర కాలం ఏ ఏ రుచులు జీవితంలో మేళవిస్తూ ఉంటాయో, తాండవిస్తూ ఉంటాయో వాటిని అనుభవించక తప్పదు. అంచేత ఇవాళ మొట్టమొదటి రోజే దానికి సంసిద్ధంగా ఉన్నాము అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మన పెద్దలు షడ్రుచులతో కూడినటువంటి ఆ పదార్థాన్ని పుష్ప భక్షణం అని, అంటే వేప పువ్వు తినుట అనేది, ఈ రీతిగా అనేక రుచులుగా మారి వాటి వాటి కలయికల వల్ల అనేక విధాలుగా మార్పు చెందింది. ఇక తనలో చేరినటువంటి ద్రవ్యాల యొక్క మార్పులను బట్టి ఆర్ద్రం కావడం, అంటే పల్చన కావడం, జలంలాగా నీటిలాగా కావడం. ఇక రెండవది ముద్ద కట్టడం. ఎక్కువసేపు ఉంచారనుకోండి ముద్ద కట్టేస్తుందండి. అంతేకాదు ఈ రసనేంద్రియానికంటే జిహ్వేంద్రియానికి ఉన్నటువంటిది తృప్తినివ్వడం. ఇది తిన్నామండి, చాలా బాగుందండి, తృప్తిగా ఉందండి అనిపిస్తుందండి. అంతేకాదు జీవితము యొక్క రసాస్వాదన కూడా రసనేంద్రియానికి, జిహ్వేంద్రియానికి తెలుస్తుంది అంటున్నారు. అంతేకాదు దానిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నివారించడము, రెండవది మెత్తపరచడము, తాపాన్ని పోగొట్టడము, ఇవన్నీ కూడా నీటికి ఉన్నటువంటి లక్షణాలు. ఎక్కడైనా కాస్త ఎండిపోయి ఉన్నదనుకోండి, అక్కడ నీళ్లు పోస్తే ఏమవుతుందండి? మళ్ళా తడి అవుతుందని. ఇక ముద్ద కట్టేసింది అనుకోండి, నీళ్లు తక్కువైనాయి అనుకోండి, ముద్ద కట్టేస్తుంది. అంతేకాదు మంచి నీటితో లేదా జలంతో స్నానం చేస్తే ముందు తృప్తినిస్తుంది. అంతేకాదు జీవితంలో జలమే లేకపోతే అసలు జీవితంలో ఇంక ఏమీ లేదండి. ఆ కలిసే ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపః అన్నమాపః అమృతమాపః సమ్రాడాపః విరాడాపః ఛందాంశాపః అని ఇదంతా ఆపహ ఆపహ ఆపహ. విశ్వమంతా నీరు, ప్రాణము నీరు, జీవులు నీరు, మొత్తం ఏ ఏ శబ్దం చెప్పిందో అంతా ఆపహ 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 అంటే జలం. జలమే జీవనము, జలమే ముద్దపడుతుంది, జలమే తడిగా ఉంటుంది, జలమే తృప్తినిస్తుంది, జలమే ఉన్నటువంటి మురికిని. మనకి చెమట పడితే నీటితో స్నానం చేస్తాం కానీ పాలతో చెయ్యమండి. అంచేత మాలిన్యాన్ని నివారించేటటువంటిది కూడా నీరే, మెత్తపరిచేటటువంటిది నీరే, తాపాన్ని పోగొట్టేది కూడా నీరే. అంతేకాదు బావిలో జలలు ఏర్పడి అడుగున ఉన్నటువంటి జలం పైకి తోడుతూ తోడుతూ ఉంటే ఏమవుతుందండి? ఆ జలం కాస్త వృత్తులై వృత్తులై ఊరుతూ ఉంటుందండి. ఈ రీతిగా రస తన్మాత్ర అనేటటువంటి దీని వల్ల దైవ ప్రేరణతో మార్పు చెందినటువంటి జలం నుండి గంధ తన్మాత్ర పుట్టింది. చివరిది ఎంతటి రస తన్మాత్ర నుండి గంధ తన్మాత్రం పుట్టింది. ఈ గంధ తన్మాత్రం వల్ల ఏం పుట్టింది అంటే పృథ్వీ, భూమి ఏర్పడింది. మరి ఏర్పడినటువంటి ఈ భూమికి ఇంద్రియం ఏమిటండి అని అంటే గంధాన్ని గ్రహించేటటువంటి ఘ్రాణేంద్రియము, అది ఆవిర్భవించింది. అంతేకాదు ఇక్కడ కూడా గంధం అనేది ఒక్కటే అయినప్పటికీ ఇంగువ మొదలైనటువంటి ఆయా పదార్థాలతో కలిసిన కారణంగా అది మిశ్రమ గంధం అని కూడా పిలువబడుతూ ఉంది. అంతేకాదు నిల్వయ్యిందనుకోండి, పెరుగు కాస్త పులుపు ఎక్కుతుంది, అది ముద్దగా ఉంటుంది. అంతేకాదు కొంతమంది మాంసాహారం తింటూ ఉంటారు, అది అలాంటి మాంసంతో కలిసినప్పుడు ఏమవుతుంది? అది దుర్గంధం అవుతుంది. అంతేకాదు
కర్పూరము మొదలైనటువంటి వాటితో కలిసినప్పుడు సుగంధం అవుతుంది. ఏంటి ఇదంతా ఈ భూమితోటి, ఈ మట్టితో ఏవేవి ఆ రీతిగా కలుస్తూ ఉంటాయో, ఆయా రకరకాల ఏ ద్రవ్యంతో ఏ రీతిగా కలుస్తుందో ఆ రకపు వాసనలు వస్తూ ఉంటాయి అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. కర్పూరం మొదలైనటువంటి వాటితో కలిసినప్పుడు సుగంధంగా ఉంటుంది. తామర పూలు మొదలైనటువంటి వాటితో కలిసినప్పుడు శాంత గంధంగా ఉంటుంది. ఇక వెల్లుల్లి, లసునము అంటారండి. వెల్లుల్లి మొదలైనటువంటి వాటితో కలిసినప్పుడు ఉగ్రగంధము. వెల్లుల్లి చాలా ఘాటుగా ఉందండి అని అంటుంటారే, అలా ఉగ్రగంధము అని. ఇక పాసిపోయినటువంటి చిత్రాన్నం అంటే పులిహోర మొదలైనటువంటి వాటితో కలిసినప్పుడు ఆమ్ల గంధము అని. ఇక వేరు పదార్థాలతో కలిసినప్పుడు మరెన్నో రీతులుగా విధాలుగా పేర్కొనబడింది. ఏది గంధం ఒక్కటే, వాసన ఒక్కటే అయినప్పటికీ ఆయా పదార్థాలతో కలిసినప్పుడు ఇన్ని రకరకాల వృత్తులతో రకరకాల వాసనలుగా పేర్కొనబడింది. ఇక భూమికి సంబంధించినటువంటి సాధారణ ధర్మాలు ఏమిటి అంటే, ప్రతిమల రూపాన్ని అంటే ఒక బొమ్మ, ఒక ఏనుగా లేకపోతే ఆవా లేకపోతే అమ్మాయ, ఈ రీతిగా ప్రతిమల రూపాన్ని వాటి ఆకారాలని నిలుపుకోగలిగినటువంటి తాహత్తు ఆ పృథ్వీకి అంటే మట్టికి ఉంది. జలము మొదలైనటువంటి వాటితో అవసరం లేకుండానే స్వతంత్రంగా నిలబడగలగడం కూడా ఉంది ఈ పృథ్వీకి. ఇక జలాదులకు తానే ఆధారమై ఉండడము, ఆకాశము, వాయువు, తేజస్సు, బలం అనేటటువంటి వీటిని విభజించడం, సకల జీవరాశులకి దేహంగా పని చెయ్యడం అనేటటువంటివి పృథ్వీ యొక్క వృత్తులు అని చెబుతూ కపిల భగవానుడు ఇంకా ఇలా అంటూ ఉన్నారండి. అమ్మా, పంచభూతాలకు సాధారణ ధర్మాలు ఏమిటో విన్నావు కదా. ఇక ఇవి కాకుండా వాటికి సంబంధించినటువంటి అసాధారణ ధర్మాలు కూడా చెబుతాను వినమ్మా అంటున్నారండి. ఎంత విస్తారంగా వివరిస్తూ ఉన్నారండి. అంటే ఈ బ్రహ్మాండము ఏమిటో మనం పుట్టడంతో ముందే పుట్టుంది కదా అని దాని విలువ మనకి తెలియటం లేదండి. కన్ను మూస్తే ఏమీ లేదు, కన్ను తెరిస్తే అంతా ఉంది. ఈ అంతగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము ఎలా ఉత్పన్నమైనది, ఎంత ప్రాసెస్ జరిగింది, దీనికి ఎంత సత్తా ఏర్పడింది, ఏ రీతిగా ఏర్పడింది అని అంటూ ఎంతవరకు సాధారణ ధర్మాలు చెప్పి, అమ్మా ఇప్పుడు అసాధారణ ధర్మాలు చెబుతాను వినమ్మా అని అంటూ, ఆకాశానికి అసాధారణ గుణం ఏమిటి అంటే శబ్దం. దీనిని శ్రవణేంద్రియం గ్రహిస్తుంది. ఇక వాయువుకి అసాధారణ గుణం ఏమిటంటే స్పర్శం అంటే త్వగింద్రియం ద్వారా, దీనిని త్వగింద్రియం గ్రహిస్తుంది. ఇక తేజస్సుకి అసాధారణ గుణం ఏమిటి అని అంటే రూపం. దీనిని ఎవరు గ్రహిస్తారండి? నేత్రేంద్రియం గ్రహిస్తుంది. ఇక జలానికి అసాధారణ గుణం ఏమిటి అంటే రసం. మరి దీనిని ఏది గ్రహిస్తుందండి? జిహ్వేంద్రియం గ్రహిస్తుంది. ఇక పృథివీకి అసాధారణ గుణం ఏమిటి? గంధం. మరి దీనిని ఏది గ్రహిస్తుందండి? ఘ్రాణేంద్రియం గ్రహిస్తుంది. ఆకాశము మొదలైనటువంటి అన్నింటితో సంబంధం ఉండడం వల్ల చూడండి, చివరిదైనటువంటి ఈ భూమికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటటువంటి అసాధారణ గుణాలు 5 గుణాలు భూమికి ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, జలానికి 5 గుణాలు లేవు, 4 గుణాలే ఉన్నవి. తేజస్సుకి 3 గుణాలే ఉన్నవి. వాయువుకి 2 గుణాలే ఉన్నవి. ఆకాశానికి 1 గుణమే ఉంది. ఏమిటది? శబ్దైక గుణం ఆకాశం. ఆకాశమునకు ఉన్నటువంటి శబ్దము నుండి పుట్టినటువంటి వాయువు, శబ్దము స్పర్శ, తనదైన గుణము స్పర్శ అయితే తన జనక గుణము శబ్దము, అది 2 తీసుకుంటుంది. మరలా దీని నుండి పుట్టినటువంటి తేజస్సు తన గుణము రూపాన్ని గ్రహించడం అసాధారణ గుణం. తన రూపంతో పాటుగా తనకి జనక స్థానం, వాయువుకి 2 గుణాలు కదండి,
ఆ రెండు గుణాలని పుంజుకుంటుంది, తనదైన గుణం ఉంచుకుంటుంది. అంటే శబ్ద స్పర్శ రూప. ఇక జలభూతానికి తనదైన గుణము రసం. ఈ రసంతో జనక గుణం శబ్ద స్పర్శ రూప, తనది రసం, 4 గుణాలు. ఇక భూమికి తనదైన గుణం గంధం. ఈ గంధంతో పాటుగా శబ్ద స్పర్శ రూప రస అనేటటువంటివి 5 అసాధారణ గుణాలు ఈ భూమికి ఏర్పడినవమ్మా అని అంటూ మహత్తు అహంకారము పంచతన్మాత్రలు. పంచతన్మాత్రలు అంటే 5, మహత్తు అహంకారం అంటే 2. ఈ 7 తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి భోగానుభవానికి పాత్రుడైనటువంటి పురుషుని కల్పించడానికని అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడు, అంతుపట్టని అస్తిత్వం కలిగినటువంటి వాడు, జగత్కారణుడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, సమస్తాన్ని నియమించేటటువంటి వాడు, నిరంజనాకారుడు అయినటువంటి సర్వేశ్వరుడు పైన చెప్పబడినటువంటి పురుషునిలో ప్రవేశించాడు. పంచతన్మాత్రల నుండి పంచభూతములు, పంచభూతముల నుండి పంచ ఇంద్రియాలు, పంచ ఇంద్రియాలకు మరలా తిరిగి పంచ విషయములు. ఏవైతే శబ్ద తన్మాత్రలుగా సూక్ష్మంగా అపంచీకృతంగా ఉన్నవో అవి పంచీకృతమైన తర్వాత ఆ తత్వమే ఈ ఇంద్రియాలు పుట్టడము. ఏది? శ్రోత్ర, త్వకు, చక్షు, జిహ్వ, ఘ్రాణ. ఈ ఇంద్రియాలకు మరలా తిరిగి శబ్ద స్పర్శ రూప రస గంధ విషయములుగా ఉండడం. ఇక్కడ అసాధారణ గుణాలుగా ఉన్నవి ఏమిటి అంటే, ఆకాశానికి శబ్దము అసాధారణ గుణము అయితే, వాయువుకి స్పర్శ అసాధారణ గుణము, తేజస్సుకి రూపము అసాధారణ గుణము, జలానికి రసము అసాధారణ గుణము, పృథ్వీకి గంధము అసాధారణ గుణము అని మనకిక్కడ తెలియజేశారండి. ఇక ఈ పంచ తన్మాత్రలు మహత్తు అహంకారం అవి 5, ఇవి 2 కలిపి ఎన్నైనవండి? 7. ఈ 7 తత్వాలు కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నప్పటికీ భోగానుభవానికి పాత్రుడైనటువంటి పురుషుణ్ణి కల్పించడానికి సమర్థత కలిగి లేవండి. అసమర్థంగా ఉన్న ఆ సమయంలో కాలస్వరూపుడు, మనం చెప్పుకున్నామే 24 తత్వములు అని సాంఖ్యంగా చెప్పారు కపిలావతారుడు. అంతేకాదు కాలము అనేటటువంటి దాన్ని కలిపి 25 తత్వాత్మకుడు అని చెప్పారంటే 25 తత్వములుగా చెప్పారు. అలా 25వ తత్వంగా చెప్పినటువంటి ఈ కాలస్వరూపుడు ఏం చేశాడండి? అతడికి అంతుపట్టని అస్తిత్వం. అంటే ఇతని అస్తిత్వం ఎంత అంటే, ఇంత అంత అని చెప్పలేమనమాట, అంతు పట్టదు. అలాంటి కాలస్వరూపుడు, అంతేకాదు జగత్తుకు అంతటికి కారణంగా ఉన్నటువంటి వాడు, మరి అంతేకాదు సత్వరజస్తమో గుణములకు అతీతంగా ఉన్నటువంటి వాడు, సమస్తాన్ని నియమించేటటువంటి వాడు, నిరంజనాకారుడు అయినటువంటి సర్వేశ్వరుడు పైన చెప్పినటువంటి ఏదైతే పురుషుడు గురించి మనం చెప్పుకున్నామో అటువంటి ఆ పురుషునిలో ప్రవేశించాడు అన్నారు. ఎవరంటే కాలస్వరుడు. ఇవి పంచ తన్మాత్రలు మహత్తు అహంకారము కలిపి కూడా సామర్థ్యం లేకుండా పోయిందండి వాటికి. ఏది? ఈ ఇన్ని ఇంద్రియములు, ఈ పంచభూతములు, పంచ తన్మాత్రలు, ఈ వీటన్నింటి యొక్క భోగాన్ని అనుభవించాలంటే ఒకడు ఉండాలి కదండి. ఆ ఉండేవాడిని ఇవి 7 కలిపి తయారు చెయ్యలేకపోయినవి, సృజించలేకపోయినవి, సామర్థ్యం లేకపోయింది. ఆ సమయంలో కాలస్వరూపుడైనటువంటి వాడు, జగత్ కారణుడు, సత్వరజస్తమో గుణాతీతుడు, సమస్తాన్ని నియమించేటటువంటి ఈశ్వరుడు, నిరంజన ఆకారుడు అయినటువంటి సర్వేశ్వరుడు పైన చెప్పబడినటువంటి కాల పురుషునిలో ప్రవేశించాడు అన్నారు. ఎప్పుడైతే ప్రవేశించాడో అంతే, అప్పుడు ఒకదానితో ఒకటి
కలగా పులగమై ఘర్షణ పొంది కలిసిపోయినటువంటి ఈ మహదాదుల వలన, మహదాదులు అని అంటే మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, వీటన్నింటి వలన అధిష్టాత అయినటువంటి భగవంతుని చైతన్యాన్ని కోల్పోయినటువంటి, అంటే జడంగా ఉన్నటువంటి ఒక అండం పుట్టింది అన్నారండి. ఈ విషయం మనం సాక్షాత్తు శ్రీమన్నారాయణుని బ్రహ్మగారు ప్రప్రథంగా పుట్టినటువంటి వాడు కాబట్టి అతను ప్రార్థిస్తే కూడా సృష్టి చెయ్యడానికి సామర్థ్యం లేకపోయింది. అప్పుడు కూడా ఒక హిరణ్మయం బంగారు రంగులో ఉన్నటువంటి ఒక పెద్ద అండము జలములో, ఆ సముద్రంలో ఉండిపోయింది 1000 సంవత్సరాలు అన్నారండి. ఆ విషయాన్ని ఇక్కడ కపిలావతారుడు గుర్తు చేస్తూ ఉన్నారు. భగవంతుని చైతన్యం కోల్పోయిన అంటే ఒక గుడ్డు జడంగానే ఉంటుంది కదండి. లోపల ఏ చైతన్యము ప్రవేశించినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి, ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి జీవి కాస్త చైతన్యాన్ని పుంజుకున్నప్పుడు పాల్గొట్టి బయటకు వస్తుందే తప్ప అంతవరకు గుడ్డు అనేది జడమే కదా. ఇక్కడ కూడా చైతన్యము లేనటువంటి, కోల్పోయినటువంటి జడము వంటి ఒక అండం పుట్టింది అన్నారండి. ఎప్పుడండి? ఈ 7 కలగపులగం అయినప్పుడు. ఏమా 7? పంచతన్మాత్రలు, మహత్తు, అహంకారం. ఇలా ఈ 7తో కాలపురుషుడు కలిశాడు. ఎప్పుడైతే కాలపురుషుడు కలిశాడో అప్పుడు ఈ అండం పుట్టింది. అమ్మా వింటున్నావా అని కపిలావతారుడు ఇంకా తెలియచేస్తూ, గురు శక్తియవు విరాట్ పురుషుండు సంభవం వయ్యే అయ్యండంబునర్ధి పొదవి అంబు ముఖావరణంబులొక్కొక్కటికి దశ గుణితంబులై తమిలి ఆవరణములై ఉండును క్రమమున లోకంబునకు మేలు కట్ల పోలిక తనర్చి పంకజోదరుని రూపము విలసించును లోలత జలములో తేలుచున్న హేమమయమైన అండంబులో మహానుభావుడభుండు హరి దేవదేవుడు అఖిల దేత నారాయణుడు ప్రవేశించి అప్పుడు విష్ణు పద భేదనంబుగా వించియందు. అమ్మా ఆ అండంలో మహత్తరమైనటువంటి శక్తితో విరాట్ పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. ఏం మాయండి, ఏం విచిత్రమండి. ఏమిటో ఈ బ్రహ్మాండము, దాని గురించి మనకి పట్టదు. ఆ బ్రహ్మాండంలో మనం ఉండే భారతదేశం గురించి పట్టదు. మనం ఉన్నటువంటి జిల్లా పట్టదు, మండలము పట్టదు, గ్రామము పట్టదు. అంతా ఎందుకు, ఇంట్లో ఈ ఆశ్రమంలో మీ ఇంట్లో ఎన్ని జీవచరాలు ఉన్నవి, ఎన్ని జలచరాలు ఉన్నవి, అవి కూడా మనకి పట్టదండి. మరి ఏం పడుతుందండి అంటే ఏమీ పట్టడం లేదండి. పట్టించుకుంటేనే, అంటే దీని మహత్త ఏమిటి, విలువ ఏమిటి, అసలు ఇంతటి బ్రహ్మాండము ఆ భగవంతుడు ఎంత బ్రహ్మాండంగా తయారు చేశాడు అనేది ఒకటి ఆశ్చర్యం కలుగుతుంది. ఇది ఇప్పుడు మనకి జిఎస్ స్వామి వారు చాలా అద్భుతంగా, చాలా ఆశ్చర్యంగా, చాలా అద్వితీయంగా నిర్మాణం చేసి ఇప్పుడు ఎనాగ్రేట్ చేయబోతూ ఉన్నారండి. అలా ఇక్కడ భగవంతుడు ఈ బ్రహ్మాండాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు ఎంత ప్రాసెస్ జరిగింది, ఎంత అద్భుతంగా నిర్మించాడు. ఆయన నిర్మాణాన్ని మనం ఒక్కసారి గుర్తిస్తే ఆయన పట్ల కృతజ్ఞతతో పాదాభివందనాలు చేసి, స్వామి రోజుకు ఒక్కసారి కాదు ప్రతి క్షణము నీకు మేము మొక్కుతూనే ఉంటాం. అంత గొప్పవాడివి, అంత మంచివాడివి, అంతటి సమర్థుడివి. ఎన్ని చెప్పినా సరిపోదు. ఎందుకని ఆదిశేషుడి కీర్తిస్తేనే ఇంకా చాలా గుణాలు ఉండిపోయినవట నీకు. మరి మేమెంత, మా బ్రతికెంత. అంచేత ఇక్కడ భగవంతుడు నిర్మించినటువంటి ఈ బ్రహ్మాండము యొక్క ఉత్పత్తి ఏమిటి అనేది క్రమశః కపిలావతారుడు అమ్మ దేవహూతికి వివరిస్తూ ఉన్నారండి. అమ్మ ఆ అండంలో మహత్తరమైనటువంటి శక్తితో విరాట్ పురుషుడు విరాజిల్లుతూ ఉంటాడు. లోపల ఉన్నాడండి. అసలు ఆయన లేనిది ఎక్కడండి? లోపల ఉంటాడండి, బయట ఉంటాడండి, మళ్ళా లోపల వెలుపల కాకుండా కూడా ఉంటాడండి. ఇవి మొత్తం అన్ని తెలిసినటువంటి వాడు ఎవరంటే అతడే భగవంతుడు, అతడే బ్రహ్మ, అతడే విరాట్ పురుషుడు.
అది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇంతకు అచేతనంగా ఉన్నటువంటి ఆ అండంలో ఎవరున్నారు అని అంటే మహత్తరమైనటువంటి శక్తితో ఒక విరాట్ పురుషుడు విరాజమానమై ఉన్నాడమ్మా. అంతేకాదు ఆ అండాన్నంట పొదువుకొని ఏం తిప్పలండి ఆయనకి, అంతటి అండాన్ని ఆయన పొదుగుతూ ఉన్నాడటండి. పొదువుకొని ఏం చేస్తున్నాడు? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారం, మహత్తు అనేటటువంటి ఈ 7 ఆవరణాలు ఒకదానికంటే ఒకటి 10ంతలు ప్రమాణం కలిగి ఉంటాయటండి. మనం ఊరికి ఈ చిన్న మెదడుతో ఊహిస్తేనే భూమి కన్నా విస్తృతం జలము, జలము కన్నా విస్తృతం తేజస్సు, తేజస్సు కన్నా విస్తృతం వాయువు, వాయువు కన్నా విస్తృతం ఆకాశం. అదే చెబుతూ ఉన్నారండి. ఈ ఆవరణలు పంచతన్మాత్రలతో పాటుగా మహత్తు, అహంకారము కూడా ఒకదానికంటే ఒకటి 10ంతలు ప్రమాణం కలిగి ఉన్నవి అని అంటున్నారండి. లోకాలకు మేల్కట్టు చాందినీల వలె ఇది ఆ రీతిగా ఉంటుంది అని అంటూ ఆ పొరల్లో నుంచి అంటే 7 పొరలు అన్నమాట అండి. 7 పొరలలో నుంచి 7 తెరలు కప్పుకున్న వాడిలాగా 7 తెరల నుంచి 7 పొరల నుంచి తేజస్సు ప్రకాశిస్తూ ఉందండి. ఏమా తేజస్సు? ఎవరి తేజస్సు అంటే ఇంకెవడండి, లోపల ఉన్నాడు కదండి విరాట్ పురుషుడు పొదుగుతూ ఉన్నాడు, అతని తేజస్సు. విష్ణు భగవానుడి యొక్క తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ అండము లోపల విరాట్ పురుషుడు విరాజమానమై ఉన్నాడేమో. ఆ జలంలో తేలుతూ ఉన్నటువంటి బంగారుమయమైనటువంటి ఆ అండంలో మహానుభావుడు అభవుడు అంటే పుట్టుక లేనివాడు, పుట్టనివాడు. అభవుడు అంటే మనం భవులమే, భవసాగరంలో మనం పుట్టాం కాబట్టి ఇది భవము, భవసాగరము. దానిలో ఉన్నటువంటి వాళ్ళందరూ రావడం జరిగింది కాబట్టి పోవడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఉన్నాడే మహానుభావుడు, అభవుడు, శ్రీహరి, దేవదేవుడు, విశ్వ విజేత అయినటువంటి శ్రీమన్నారాయణుడు ప్రవేశించి గగన మండలాన్ని భేదించి వేస్తాడు అంటే ఇక జరగబోయే తెలియచేస్తూ ఉన్నారనమాట అండి. ఆల్రెడీ ఉత్పన్నం అయిపోయింది. ఉత్పన్నమైనటువంటి ఈ బ్రహ్మాండాన్ని ఎలా జరిగింది అనేది అమ్మకు వివరిస్తూ ఉన్నారు కపిలావతారం. అంచేత ఈ లక్షణములు కలిగినటువంటి ఎంతటి మహానుభావుడు ఏం చేస్తాడు? ఆ విశ్వ విజేత అయినటువంటి శ్రీమన్నారాయణుడు అండంలో ప్రవేశించాడు, దాన్ని పొదివి ఉన్నాడు, తన యొక్క తేజస్సును పూర్తిగా నింపాడు. ఈ 7 పొరలు 7 తెరలు అని చెప్పేటటువంటి మహత్తు, అహంకారము, పంచ తన్మాత్రలు అనేటటువంటి దాని నుండి తన తేజస్సుని ప్రకాశింపజేస్తూ ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే గగనమంతా వ్యాపించి గగనాన్ని భేదించేస్తాడు అని చెబుతూ ఉన్నారు. కరముప్పగా విరాట్ పురుషుండు వెలుగొందు, ఆ విరాట్ పురుషుని ఆననంబు వలనను వాణియు, వాణితో వన్నియు ఆసంబు వలన ప్రాణములతో కూడి, ఆసంబు వలన ప్రాణముల కూడి ఘ్రాణేంద్రియం వయ్యే, ఘ్రాణంబు వలనను వాయువులును ప్రాణవాయువులును నందు నక్షులు, చక్షువందు సూర్యుండును అందభిచ్ఛానంబు నర్ధి చేయ, కర్ణములు జాతమయ్యే, తత్కర్ణ సమితి వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగే, త్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు ఓషధి వ్రాతమును భవముందే మరియు. అమ్మా ఆ అండంలో విరాట్ పురుషుడు వెలుగుతూ ఉన్నాడు కదా, అతని ముఖం నుండి వాణి అంటే వాక్కు, ఆ వాక్కుతో పాటుగా అగ్ని. అందుచేతేనండి బ్రాహ్మణోత్తములు వేదం వల్లిస్తూ ఉంటారు కదా, ఆ అగ్నిలో పోస్తున్నటువంటి నెయ్యి, అక్కడ నెయ్యి పోస్తూ ఉంటే అగ్నిదేవుడికి, అగ్నిదేవుని ద్వారా ఏ ఏ దేవతలు ఉద్దేశించి చేస్తున్నారో, లక్ష్మీనారాయణుడా లేకపోతే రుద్రుడా, లక్ష్మినా, ఎవరిని ఉద్దేశించి చేస్తుంటే వాళ్ళకి ఆయన సమర్పిస్తూ ఉంటాడు. ఎవరు? అగ్నిదేవుడు.
అలానే ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్కు అనేటటువంటి అగ్నికి నెయ్యి తీసుకుంటూ ఉంటారండి. తద్వారా వాక్కుకి బలము, శరీరానికి బలము ఏమిటది? నెయ్యి. అంచేతే ఆయుర్వై ఘృతం రుణం కృత్వా ఘృతం పిబేత్. నెయ్యి అంటే ఏమిటంటే ఆయుష్, ఆయుర్వై ఘృతం. ఆయుష్ అంటే నెయ్యి, నెయ్యి అంటే ఆయుష్ని పెంచుతుంది అన్నారు. అందుచేత ఏమన్నారంటే అప్పు చేసి నేతిని తాగు అన్నారండి. అయ్యో అదేమిటండి రామరామ, అప్పు చేసి నెయ్యిని తాగడం ఏమిటంటే, నువ్వు అప్పు చేసి నెయ్యి తాగితే నీకు ఆయుష్ పెరుగుతుంది కదా, అప్పుడు అప్పు తీర్చేసేయచ్చును అని చెప్పారనమాట అండి. అందుచేత ఇక్కడ వాణితో పాటుగా అగ్ని పుట్టింది. ఇక ముక్కు నుండి ఎవరి అవయవాల నుండి? విరాట్ పురుషుడు యొక్క ముఖముల నుండి. విరాట్ పురుషుడి యొక్క ముఖము నుండి వాణి పుట్టింది, వాణితో పాటు అగ్ని పుట్టింది. అంచేత మనకి వాగింద్రియానికి అధిదేవత అగ్ని అని అంటారండి. ఇక నాసిక, మన నాసిక కాదు సుమ, స్వామి నాసిక. స్వామి ముక్కు నుండి ప్రాణాలు పుట్టినవి. ఆ పుట్టినటువంటి ప్రాణాల నుండి ఘ్రాణేంద్రియము అనేటటువంటిది కూడా మనకి పుట్టింది. ఈ ఘ్రాణేంద్రియము నుండి వాయువులు, ప్రాణవాయువులు ఆవిర్భవించినవి అన్నారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేటటువంటి పంచ ప్రాణములు. సరే, దానికి ఉపవాయువులు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ అనేటటువంటి ఉపవాయువులు కూడా ఆవిర్భవించినవి. అంతేకాదు ప్రాణవాయువుల వల్ల కళ్ళు, ఈ కన్నుల వల్ల సూర్య భగవానుడు పుట్టారు అన్నారండి. ఇక వాటి యందు ఎప్పుడైతే ఏకాగ్రత, ధ్యానం కుదిరిందో అప్పుడట చెవులు పుట్టాయటండి. ధ్యానంతో పుట్టినటువంటివి చెవులు. ఎప్పుడైతే చెవులు పుట్టినవో ఆ శ్రోత్రేంద్రియం నుండి దిక్కులు పుట్టినవి అన్నారు. అంచేతే దిక్కులలో ఏ శబ్దమైనా మనకి చెవికే వినిపిస్తుంది. అందుచేత శ్రోత్రేంద్రియము, దిక్కులు, స్వామికి ఏ శ్రోత్రేంద్రియం ఏర్పడిందో దాని నుండి పుట్టినవి. ఇక చర్మము నుండి స్వామి యొక్క త్వగింద్రియం, చర్మము నుండి గడ్డము, మీసాలు మొదలైనటువంటి రోమ సమూహము, ఓషధులు జన్మించాయి అని ఇంకా అని అంటూ ఇక్కడ మనకి ఒక పురుష సూక్తాన్ని గుర్తు చేస్తూ స్వామి యొక్క విరాట్ స్వరూపము నుండి ఈ బ్రహ్మాండము ఏ రీతిగా ఉత్పన్నమైనది అనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. దాని వలనను మేఢ్రంబుగానబడియే పరద రేతంబు వలన ఆపంబు పుట్టే బుధము వలన నపానంబు ఉదయమయ్య దాని వలనను మృత్యువు తగజనించే. అమ్మా, చర్మం వలన మూత్రావయవం పుట్టింది, దాని నుండి రేతస్సు పుట్టింది, రేతస్సు వలన జలం పుట్టింది, ఇక దాని వలన అపానం పుట్టింది, ఆ అపానం నుండి మృత్యువు పుట్టింది. చూడండి, చివరికి మృత్యువు కూడా పుట్టక తప్పలేదు. మరి పుట్టింది అంటే మరలా దానికి గెట్టడం కూడా ఉండాల్సిందే కదా. అంచేత ఒకటి తయారయ్యింది అంటే మరలా ఏదో ఒక రోజు కాలంలోది కలిసిపోవలసిందే. కరముల వలనను బలమును నిరవుగ నారింటి వలన నింద్రుడు పాదాంబురహంబుల వలన గతియునరుదుగ నారింటి వలన హరియును కలిగన్. విరాట్ పురుషుడి యొక్క చేతుల వల్ల బలము, అంతేకాదు చేతుల బలం వల్ల ఇంద్రుడు, పాదాల వల్ల గమనం అంటే నడక, పాద గతుల వల్ల ఉపేంద్రుడు, ఇంద్రుడు ఉపేంద్రుడు, ఇలా ఇంతమంది ఉద్భవించడం జరిగిందమ్మా. ఘననాడి పుంజము వలనను రక్తము దాని వలన నదులును జఠరంబున నాకలియును తప్పియుననయమునా రెంటి వలన నబ్దులు పుట్టెన్. అంతేకాదమ్మా, విరాట్ పురుషుడి యొక్క నాడుల వల్ల రక్తము, రక్తం వల్ల నదులు, అంటే మన రక్తం వల్ల కాదు సుమా, భగవంతుడి విరాట్ పురుషుడి యొక్క రక్తం వల్ల నదులు పుట్టినవండి. అంటే అంత
పెద్దవాడు, అంత ఆకృతి కలిగినటువంటి వాడు విరాట్ పురుషుడు. అంతేత విరాట్ పురుషుని యొక్క నాడుల వల్ల రక్తము, రక్తం వల్ల నదులు, జఠరం వల్ల ఆకలి దప్పికలు, ఈ రెండింటి వల్ల అంటే నా రక్తము అలాగే జఠరము, ఈ రెండింటి వల్ల సముద్రాలు పుట్టాయటండి. ఇది సృష్టి యొక్క వైచిత్ర్యము, వైభవము. వినుహృదయము వలనను మనమును మనమున తుహిన కరుడు బుద్ధియు చిత్తంబున బ్రహ్మయు క్షేత్రజ్ఞుండును కలిగిరి అవు విరాజుడు పూరుషతన్. అమ్మా వింటున్నావు కదూ, విరాట్ పురుషుడి యొక్క హృదయం వల్ల మనస్సు, మనస్సు వల్ల చంద్రుడు, బుద్ధి చిత్తం వల్ల బ్రహ్మ క్షేత్రజ్ఞుడు. అంటే బుద్ధి వల్ల బ్రహ్మగారు, చిత్తం వల్ల క్షేత్రజ్ఞుడు కలిగారు. ఇలా ఆ అండము నుండి సృష్టికారకుడైనటువంటి పురుషుడు పుట్టాడు. ఇదండి క్రమశః మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరియు విరాట్ పురుషునందుదయించిన వ్యష్టి రూపంబులకు ఆకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూత తన్మాత్రంబులును వాగాది ఇంద్రియ జాతంబును తదధిదేవతలును తమంతన సమష్టి రూపుండగు క్షేత్రజ్ఞుం ప్రవృత్తి ప్రవర్తకం చేయన సమర్థంబులై ఎట్లనిన దేవాధిష్ఠితంబులగు ఇంద్రియంబులు తాము వేర్వేర అయి ఈశ్వరం ప్రవృత్తున్ముఖం చేయనోపక క్రమంబునందు తత్తదధిష్టానాదులనుందే. ఇంకా ఆ విరాట్ పురుషుడిలో జన్మించినటువంటి ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు, శబ్దము మొదలైనటువంటి పంచ తన్మాత్రలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ పంచభూతాలండి. వీటికి మూలమైనటువంటి తత్వం ఏమిటి? శబ్దస్పర్శ రూప రసగంధములనేటటువంటి పంచ తన్మాత్రలు. అంతేనా, వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు. అంతేకాదు ఆ ఇంద్రియాలకు అధిదేవతలు వేరు వేరుగానే ఉండిపోయినవటండి. ఒకదానికొకటి కలిసి సమిష్టిగా, ఇవాళ మన హిందూ సమాజం ఎలా వేరు వేరుగా ఉండిపోయిందో అలా అప్పుడు కూడా సృష్టి జరిగినప్పుడు వేరు వేరుగానే ఉన్నాయటండి. తన్మాత్రలు, భూతాలు, ఇంద్రియాలు, అలాగే ఇంద్రియ అధిష్టాన దేవతలు, వీరు దేనికి దానికి విడిగానే ఉండిపోయావట. అవి అలా వేరుగా ఎప్పుడైతే ఉండిపోయినవో తమలో తాము అనుకుంటూ ఉన్నాయటండి. అరేదే సమైక్యత మనం పొందలేకే కదా జీవుణ్ణి ప్రవర్తింప చెయ్యలేకపోయాము అని అనుకుంటున్నవి. అంతేకాదు ఆయా దేవతలు కూడా అధిష్ఠించినటువంటి ఇంద్రియాలు తాము ప్రత్యేకంగా క్షేత్రజ్ఞుని లోక వ్యవహారానికి ప్రేరేపించలేకపోయినవి. వరుసగా ఆయా స్థానాల్లోనే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండిపోయాయటండి. అప్పుడు విరాట్ పురుషుడు యొక్క ముఖము నుండి అగ్ని వాగింద్రియంతో కూడి ప్రవర్తించిందండి. అయినప్పటికీ కూడా విరాట్ పురుషుడు యొక్క కార్యమైనటువంటి ఇతరేతర జీవుల శరీర ఉత్పత్తి కలుగలేదు. అదే రీతిగా విరాట్ పురుషుడి యొక్క నాసికలో వాయువు జ్ఞానేంద్రియంతో ప్రవర్తించినప్పటికీ కూడా జీవోత్పత్తి కాలేదు. అదే విధంగా కళ్ళల్లో సూర్యుడు చక్షురింద్రియంతో కూడి వర్తించినప్పటికీ కూడా ప్రయోజనమేమీ లేకపోయింది, వ్యర్థమే అయిపోయింది. అలాగే చెవుల్లో కూడా దిక్కులు శ్రోత్రేంద్రియంతో కూడినప్పటికీ కూడా విరాట్ పురుషుడి యొక్క ఆ కార్యం సాధించడంలో విఫలమైపోయినవి, సాధించలేకపోయినవి. అలానే రోమాలలో త్వగింద్రియంతో ఓషధులు ప్రవర్తించినప్పటికీ కూడా విఫలమే అయినవి. అలాగే జలం అధిదేవతగా గల పురుషాంగం రేతస్సును పొంది కూడా సృష్టికి సమర్థం కాలేకపోయింది. ఇక మలావయవం మృత్యువుతో కూడి అపానేంద్రియాన్ని చేరి నిరర్ధకమే అయ్యింది.
ఇక హరి దేవతాకాలైన పాదాలు గతితో కూడి కూడా శక్తిహీనాలు అయినవి, అంటే పాదాలు కూడా. ఇక ఇంద్ర దేవతాకాలైనటువంటి చేతులు బలాన్ని పొంది కూడా నిరుపయోగమే అయినవి. ఇక నదీ దేవతాకాలైన నాడులు రక్తంతో కూడినప్పటికీ కూడా నిరర్ధకమే అయినవి. కడుపు సముద్రాలతో కూడి ఆకలి దప్పులను పొందినప్పటికీ కూడా నిష్ప్రయోజనమే అయ్యింది. హృదయం మనస్సుతో కూడి చంద్రుణ్ణి, అధిదేవత మనస్సుకి అధిదేవత చంద్రుడి కదండి, అంచేత చంద్రుణ్ణి పొంది కూడా ఊరకనే ఉండిపోయింది, ఏమీ చెయ్యలేక. అదే రీతిగా బుద్ధి కూడా హృదయాన్ని పొందినప్పటికీ, చిత్తం రుద్రుణ్ణి చెందినప్పటికీ కూడా విరాట్ పురుషుడి యొక్క కార్యాలు ఉత్పన్నం కాలేదు, అంటే జీవోత్పత్తి కాలేదు. ఆ తర్వాత అన్నింటికీ సమైక్యం కుదర్చాలి అని అనుకున్నటువంటి సమైక్యతను ఏర్పాటు చెయ్యాలి, దీన్ని కుదర్చాలి అని అనుకున్నటువంటి క్షేత్రజ్ఞుడు ఏం చేశాడట, హృదయాన్ని అధిష్ఠించి. అంచేత ఎవరైనా దేవుడు ఎక్కడున్నాడండి అని అంటే అందరూ హృదయాల్లో ఉన్నాడు అనేది మనకి గీతాచార్యుడు చెప్పినటువంటి ఆన్సర్ అండి. ఈశ్వర సర్వభూతానం హృదయేషర్జున తిష్టతి. అంచేత ఇక్కడ అన్నీ ఉన్నప్పటికీ కూడా అవేమీ సాఫల్యాన్ని పొందలేకపోయినవి, జీవోత్పత్తి చెయ్యలేకపోయినవి. అప్పుడేం జరిగింది అని అంటే విడివిడిగా ఉన్నటువంటి వాటిని కూడా కలుపగల సమైక్యత సిద్ధింప చెయ్యగలిగినటువంటి ఆ పురుషుడు ఎవరండి, క్షేత్రజ్ఞుడు హృదయాన్ని అధిష్ఠించి చిత్తంలో ప్రవేశించాడటండి. అప్పుడు విరాట్ పురుషుడు ఆ జలాలలో, అంటే నీళ్లలో తేలుతూ ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని అధిష్ఠించి సృష్టి కార్యాన్ని ప్రవర్తింపగలిగాడు, అంటే సృష్టి చెయ్యగలిగాడు. ఇది ఎలా ఉంది అంటే నిద్రించినటువంటి జీవుడి ప్రాణాలు మొదలైనటువంటివి తమ తమ సొంత బలాలతో కదలలేవు కదండి. ఇప్పుడు ఫ్లైట్ లోనో లేకపోతే ట్రైన్లోనో డ్రైవ్ చేసుకునేవాడు వాడొక్కడు మెలకుగా ఉంటాడండి, మిగిలిన వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారండి. నిద్రపోయినప్పుడు ఎవడో ఏ దొంగో ఎవడో వచ్చాడంటండి, అకస్మాత్తుగా వచ్చాడు అనుకోండి, వీళ్ళు నిద్రలో ఉంటారు కాబట్టి లేవలేరండి కదా. అలానే ఈ అండంలో ఉన్నటువంటి జీవులు ప్రాణాలన్నీ కూడా ఎలా ఉన్నవి అంటే నిద్రిస్తూ ఉన్నటువంటి జీవుల వలె అవ్యక్తంగా ఉన్నవి. అంచేత అవి సొంత బలంతో కదలలేకపోతున్నవి, లేవడానికి కూడా సామర్థ్యం లేదు. ఆ విధంగానే అగ్ని మొదలైనటువంటివి అన్ని తమకు అధిష్టానాలైనటువంటి ఇంద్రియాలతో దేవాది శరీరాలు పొంది కూడా శక్తిహీనమే అయినవి. ఎప్పుడైతే క్షేత్రజ్ఞుడు ప్రవేశించాడో అంతే, నిద్రపోయినటువంటి వాళ్ళు కాస్త ఎక్కువ శబ్దం కలిగిందనుకోండి, గట్టిగా అరిచారనుకోండి, లేదా ఏ హార్న ఎవరినో కొట్టారనుకోండి, అంతే వెంటనే లేస్తారు కదూ. అదే రీతిగా క్షేత్రజ్ఞుడు ఎప్పుడైతే ప్రవేశించాడో అంతవరకు బలహీనంగా అసమర్థంగా ఉన్నటువంటి ఆయా శరీర భాగాలు, ఆయా దేవతలు మొత్తం అన్ని ఏకదం పనిచేయడం ప్రారంభం చేశాయటండి. అటువంటి విరాట్ పురుషుని యొక్క ఎడతెగని భక్తితో, ఇదంతా ఎందుకు చెప్పినట్టండి, కపిలావతారుడు అమ్మకు అని అంటే, అమ్మ చూడ్డానికి మనకి ఎంత గెటప్ సెటప్ బానే ఉంది, కానీ దీనిలో అసలైనటువంటి శక్తి ప్రవేశించకపోతే, ఒక ఆయన 10 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాడండి, గృహప్రవేశం చేయలేదు, లోపల దీపం వెలిగించలేదు, లాభం ఏమిటి కదా. కట్టుకున్నవాడు లేకపోతే మరెవరికైనా అద్దెకిస్తే అతనో ఇతనో ఎవరో ఒకరు గృహప్రవేశం చేసి దీపాన్ని వెలిగించి అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు చక్కగా జీవితాన్ని సాగిస్తే దానికి శోభ. అలానే ఇక్కడ ఇంద్రియాలు ఉన్నవి, ఇంద్రియాలకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆయా దేవతలు ఉన్నారు, అన్నీ ఉన్నవి, కానీ కదలిక లేదు.
ఎంత కదలిక లేనటువంటి, చలనము లేనటువంటి, అసమర్థంగా పడి ఉన్నటువంటి వీటిల్లో క్షేత్రజ్ఞుడు ఎప్పుడైతే ప్రవేశించాడో మెలకు వచ్చిన వెంటనే శరీర భాగాలన్నీ ఎలా పనిచేస్తాయో అలా అమ్మా క్షేత్రజ్ఞుడు ప్రవేశించిన కారణంగా ఇంద్రియాలు, ఇంద్రియాధిష్టాన దేవతలు మొత్తం అందరూ చేతనవంతులయ్యారు, చైతన్యాన్ని పుంజుకున్నారు, అప్పుడు పని చేయడం ప్రారంభించాయి అని అంటూ విరాట్ పురుషుడి యొక్క ఎడతెగని భక్తితో వివేకం కలిగి విరక్తులైనటువంటి మహాత్ములు ఏం చేస్తారు? హృదయంలో ప్రవేశించి హృదయాన్ని అధిష్టానంగా చేసుకుని చిత్తంలో ప్రవేశిస్తాడే క్షేత్రజ్ఞుడు, అతడిని ధ్యానిస్తారమ్మా అని దీని గురించి ఎంత బోధిస్తూ వచ్చారండి కపిలావతారం. అంతేకాదు ప్రకృతి పురుషుల యొక్క యథార్థ జ్ఞానం వల్ల మోక్షము, అంతేకాదు కేవలం ప్రకృతి సంబంధంతో సంసార బంధము కలుగుతుంది అని చెప్పి కపిలుడు దేవహూతితో మరలా ఇలా అంటున్నారు. ఇక్కడ కేవలం ప్రకృతి జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధం ఉంది, దానివల్ల ఏమిటి అంటే సంసార బంధం మాత్రమే ఉంటుంది. సంసార బంధం ఇంకా ఇంకా బిగుసుకుపోతుందే తప్ప సడలింపు కలగదు. మరి సడలింపు కావాలి, యథార్థం తెలియాలి అంటే ఏం చెయ్యాలండి? కనిపించేటటువంటి ఈ ప్రకృతికి కనబడినటువంటి పురుషుడు ఎలా సంబంధమై ఉన్నాడో అప్పుడు ఈ ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అలా తెలుసుకున్నటువంటి వాడికి మోక్షం కలుగుతుంది. తెలుసుకోలేనటువంటి వాడికి కేవలం సంసార బంధమే మిగులుతుంది. అందుచేతనే కనిపించే ఈ ప్రకృతికి మూలమేమిటో మూలాన్ని గుర్తిస్తూ ప్రకృతిలో ప్రవర్తించు, పరమాత్మని ఆరాధిస్తూ ప్రపంచంలో జీవించు. అసలు దాన్ని విడిచిపెట్టి సిసలైన దాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు, మనం ఎప్పుడు పడిపోతామో తెలియదు. అందుచేతనే విషాదము, దుఃఖము ఇవన్నీ మిగులుతూ ఉన్నవి. అమ్మా ప్రకృతి పురుషుల యొక్క ఈ ఇద్దరి యథార్థ జ్ఞానం అంచేతే స్వామి చెప్పారే, నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్తన అనయోస్తత్వదర్శిభిః, ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః అని చెప్పడానికి గల కారణం అదేనండి. అంచేత సత్యమైనటువంటిది ఎప్పుడూ ఉనికే కలిగి ఉంటుంది తప్ప మరెప్పుడూ లేకపోవడం అనేది ఉండదు. మరి అసత్తైనటువంటిది ఎంత ఉంది 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 అని 1000 గుడ్ల గూబలు చెప్పినప్పటికీ కూడా లేనిది ఎప్పుడూ ఉండదు. మరి ఈ సత్యాసత్యములు సదసత్తులుగా కనిపించేటటువంటిది, ప్రకృతి పురుషులుగా కనిపించేటటువంటిది ఈ రెండింటి యొక్క ఈ రెండింటి యొక్క తత్వాన్ని ఎవరైతే దర్శించారో వాళ్ళు వాళ్ళ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. అంతేకాదు మోక్షం అంటే ఏమిటో తెలుస్తుంది, మోక్షానుభూతిని పొందగలిగిన వాళ్ళు అవుతారు. మిగిలిన విషయం మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సత్యవ్రతా సత్యపరం సత్యస్వరూపా సత్యపరా సత్యవ్రతా సత్యస్వరూపా సత్యాత్మక సర్వాత్మక సర్వాంతర్యామి సత్యాత్మక సర్వాత్మక సర్వాంతర్యామి శరణు శరణు శ్రీహరి శరణు శరణు శ్రీహరి శరణు శరణు శ్రీహరి శరణు శరణు శ్రీహరి సత్యవ్రతా సత్యపరా సత్యస్వరూపా సత్యపరా
सत्यात्मक सर्वात्मक सर्वान्तर्यामी शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि संप्राप्ति साधना सत्य संभाषणा संप्राप्ति साधना सत्य संभाषणा समदर्शन सद्भावन साधु संपोषण समदर्शन सद्भावन साधु संपोषण शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि सत्यवता सत्यपरा सत्य स्वरूपा सत्यवता सत्यपरा सत्य स्वरूपा सत्यात्मक सर्वात्मक सर्वान्तर्यामी सत्यात्मक सर्वात्मक सर्वान्तर्यामी शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि संप्राप्ति साधना सत्य संभाषणा संप्राप्ति साधना सत्य संभाषण समदर्शन सद्भावन साधु संपोषण समदर्शन सद्भावन साधु संपोषण शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि शरणु शरणु श्री हरि सत्यव्रता सत्यपरा त्रिसत्य स्वरूपा ओम मंगलम यादवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघस्यामलमूर्तये पुंसां मोहन रूपाय पुण्यश्लोकाय मंगलम लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मंगलानि सन्तु हरिः ओम तत्सत् श्री गुरुभ्यो नमः हरिः ओम जय राधेश्याम।